ఈరోజు చాలామంది ఒక కామన్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత అంటే అనీమియా, అలసట, తలనొప్పి, బలహీనంగా ఉండటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ముఖం పసుపుగా కనిపించడం. ఇవన్నీ రక్తం తక్కువగా ఉన్న లక్షణాలు. ముఖ్యంగా మహిళలు, స్టూడెంట్స్, డైట్లో ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మంచి విషయం ఏమిటంటే సరైన ఆహారం తీసుకుంటే రక్తం న్యాచురల్గానే పెంచుకోవచ్చు. ఇప్పుడు రక్తంని పెంచే 7 ముఖ్యమైన ఆహారాలు తెలుసుకుందాం. మొదటిగా పాలకూర మరియు ఆకుకూరలు. పాలకూర, గోంగూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. వారానికి 3 నుండి 4 సార్లు తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. రెండవది బీట్రూట్. ఇది రక్తం పెంచే ఫుడ్ అని చాలామంది చెప్తారు. ఇందులో ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి బ్లడ్ ఫార్మేషన్ని సహాయపడతాయి. బీట్రూట్ జ్యూస్ వారానికి 3 సార్లు తీసుకోవడం మంచిది. మూడవది గుడ్లు. గుడ్లలో ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12 ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి. రోజు 1 లేదా 2 గుడ్లు తినడం మంచిది. నాలుగవది బెల్లం. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర బదులుగా బెల్లం ఉపయోగిస్తే రక్తం పెరగడంలో సహాయపడుతుంది. ఐదవది దానిమ్మ. దానిమ్మ పండులో ఐరన్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని ఎనర్జెటిక్గా ఉంచుతాయి. ఆరవది డ్రై ఫ్రూట్స్. కిస్మిస్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి త్వరగా ఎనర్జీ ఇస్తాయి మరియు రక్తం పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఏడవది చికెన్ మరియు లివర్. నాన్ వెజ్ తినవారికి ఇది మంచి ఆప్షన్. లివర్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ను వేగంగా పెంచడంలో సహాయపడుతుంది. కానీ వారానికి 1 లేదా 2 సార్లు తీసుకోవడం మంచిది. విటమిన్ C. మీరు ఐరన్ ఉన్న ఆహారం తింటే అది శరీరంలో సరిగ్గా అబ్జర్వ్ కావాలంటే విటమిన్ C చాలా ఇంపార్టెంట్. అందుకే ఐరన్ ఫుడ్స్ తినేటప్పుడు నిమ్మకాయ, ఆరెంజ్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అండ్ ఐరన్ ఫుడ్స్ తిన్న తర్వాత టీ, కాఫీ వెంటనే తాగకండి. ఇవి ఐరన్ అబ్జర్ప్షన్ను తగ్గిస్తాయి. కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వండి. సో ఫైనల్గా పాలకూర, బీట్రూట్, గుడ్లు, బెల్లం, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్, లివర్ వంటి ఈ 7 ఆహారాలు రక్తం పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. 7 రోజులు 7 ఫుడ్స్ తీసుకోండి. మీరు కొన్ని వారాల్లోనే చేంజెస్ చూస్తారు.